ఈ ఇమ్మడి రవి అరెస్ట్ టాలీవుడ్ కి ఎందుకంత ఇంపార్టెంట్? ప్రొడ్యూసర్స్ కోట్లు ఇన్వెస్ట్ చేసి మూవీ తీస్తారు. పెట్టిన మనీ రికవరీ కాకపోవడానికి కారణం ఈ రవి. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తగ్గిపోవడానికి కారణం ఈ రవి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ డీల్ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం ఈ రవి. థియేటర్ ఓనర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ లాస్ అవ్వడానికి కూడా కారణం ఈ రవినే. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఫ్యూచర్ మూవీ తీయాలా వద్దని రిస్క్ లో పెట్టిన మనిషి ఈ రవి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న టాలీవుడ్ లో సొల్యూషన్ ఏంటంటే రవిని అరెస్ట్ చేసి ఐబొమ్మని బ్యాన్ చేయడం. రవి పోలీసులకు ఛాలెంజ్ చేశాడు, మీరు ఎప్పటికీ నన్ను పట్టుకోలేరని. ఖాళీ పోలీసులు రవిని ఎలా పట్టుకున్నారంటే, బేసికలీ రవి ఇస్ ఫ్రమ్ వైజాగ్, కానీ హైదరాబాద్ లోని కుకట్పల్లిలో అపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తున్నాడు. రవికి తన వైఫ్ తో కొన్ని ఇయర్స్ నుంచి ఇష్యూ నడుస్తుంది. ఇద్దరు మ్యూచువల్ డివోర్స్ కూడా రెడీ అయ్యారు. రవి అబ్రాడ్ లోని ఫ్రాన్స్ లో వర్క్ చేసేవాడంట. పాపం డివోర్స్ కోసం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. రాగానే సైబర్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రవిని అరెస్ట్ చేశారు. సర్ప్రైజింగ్లీ రవి వైఫే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, రవి హైదరాబాద్ కు వస్తున్నాడని. స్ట్రాటజిక్ అండ్ ప్రీ ప్లాన్ గా జరిగింది. పాపం రవిని ఎంతమంది ప్రొడ్యూసర్స్ ఈ పాటి కస్టడీలో ఇబ్బంది పెడుతున్నారో. పబ్లిక్ రవికి ఠాగూర్ అండ్ శివాజీ లెవెల్లో హైప్ ఇస్తున్నారు. దీని గురించి నా పర్సనల్ ఒపీనియన్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. ఛానల్ ని ఫాలో చేసి పెట్టుకోండి.